మత్తయి సువార్త 21వ అధ్యాయము. వాళ్ళు యెరూషలేమునకు వెళ్తూ బెత్సగే అనే గ్రామానికి చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో 2 ఆ గ్రామానికి పంపుతూ వాళ్లతో ఈ విధంగా అన్నాడు. గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ప్రభువుకు అవి కావాలి, వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు అని చెప్పండి. దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగాయి. గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు, బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు అని సీయోను కుమారితో చెప్పండి. శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించినట్లు చేశారు. గాడిదను గాడిద పిల్లను తీసుకుని వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు ఆ గాడిదనెక్కి కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. ఆయనకు ముందు వెనక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేశారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారు. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది. ఈయనెవరు అని ప్రజలు ప్రశ్నించారు. ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త అని ఆయన వెంటనున్న వాళ్లే సమాధానం చెప్పారు. యేసు ఆలయంలోకి వెళ్లి అక్కడ అమ్ముతున్న వాళ్లను కొంటున్న వాళ్లను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠాల్ని కింద పడవేశాడు. ఆయన వాళ్లతో, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడింది, కాని దాన్ని మీరు దోపిడీ దొంగల గుహగా మార్చారు అని అన్నాడు. గుడ్డివాళ్లు, కుంటివాళ్లు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్లకు నయం చేశాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూశారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు దావీదు కుమారునికి జయము అని కేకలు వేయటం విన్నారు. వాళ్లకు కోపం వచ్చింది. చిన్నపిల్లలేమంటున్నారో నీవు విన్నావా అని వాళ్ళు యేసును ప్రశ్నించారు. అప్పుడు యేసు, విన్నాను, చిన్నపిల్లలు పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేశావు అని రాశారు. ఇది మీరెన్నడూ చదవలేదా అని అన్నాడు. ఆయన వాళ్ళను వదిలి పట్టణం బయట ఉన్న బేతేనియ గ్రామానికి వెళ్లి ఆ రాత్రి అక్కడ గడిపాడు. ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. యేసు దారి పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, ఇక మీదట నీకు ఫలం కలగకుండా ఉండుగాక అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది అని అడిగారు. అప్పుడు యేసు, మీరు అనుమానం చెందకుండా విశ్వసిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్లు మీరు కూడా చేయగలరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంతేకాకుండా మీరీ పర్వతంతో వెళ్ళి సముద్రంలో పడు అని అంటే అది అలాగే చేస్తుంది. దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి, అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి అని అన్నాడు. యేసు మందిరానికి వెళ్లి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు అని అడిగారు. అప్పుడు యేసు సమాధానం చెబుతూ, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్తాను. బాప్తిసం ఇవ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా, మానవులా అని అడిగాడు. వాళ్ళు దేవుడు అని సమాధానం చెబితే, మరి అలాగైతే అతన్ని ఎందుకు నమ్మలేదు అని అంటాడు. మానవులు అని సమాధానం చెప్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్లు కనుక వాళ్ళు ఏం చేస్తారనే భయంతో పరస్పరం మాట్లాడుకున్నారు. అందుకని వాళ్ళు మాకు తెలియదు అని సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన, నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్పను అని అన్నాడు. ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి 2 కుమారులుండేవాళ్లు. అతడు మొదటి కుమారుని దగ్గరికి వెళ్ళి, నాయనా, వెళ్ళి ఈరోజు ద్రాక్షతోటలో పనిచేయి అని అన్నాడు. కుమారుడు నాకిష్టం లేదు అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకుని పనిచేయటానికి వెళ్ళాడు. తండ్రి 2వ కుమారునికి అదే విషయం చెప్పాడు. 2వ కుమారుడు వెళ్తానండి అని అన్నాడు, కాని వెళ్ళలేదు. ఆ ఇద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు అని యేసు అడిగాడు. మొదటివాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వాళ్లతో ఈ విధంగా అన్నాడు, సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మీకు నీతి మార్గాన్ని చూపడానికి యోహాను వచ్చాడు, మీరతన్ని నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూశాక కూడా మీరు మారుమనసు పొందలేదు, విశ్వసించలేదు.
ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్ష తోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షారసాన్ని తీయడానికి ఒక గానుగను తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్ష తోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కోతకాలం రాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకొని రమ్మన్నాడు. ఆ రైతులు ఆ సేవకుల్ని పట్టుకుని వాళ్ళలో ఒకరిని కొట్టారు, మరొకరిని చంపేశారు, మూడోవాడిని రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు ఆ ఆసామి ఈసారి మొదట కన్నా ఇంకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కానీ ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. అప్పుడు ఆ ఆసామి నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. కానీ ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి ఇతడు వంశోద్ధారకుడు, రండి ఇతన్ని చంపేసి అతని ఆస్తిని తీసుకుందామని పరస్పరం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకుని చంపి ద్రాక్ష తోట అవతల పడవేశారు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏం చేస్తాడంటారు? అప్పుడు వాళ్ళేమన్నారంటే, ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంటకాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్ష తోటను కౌలుకిస్తాడు అని సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వాళ్లతో ఈ విధంగా అన్నాడు, లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువాన్ని తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది. ఇది ప్రభువు చేశాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది. అందువల్ల నేను చెప్పేదేంటంటే, దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసుకొని ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకి ఇస్తాడు. ఈ బండ మీద పడ్డవాడు ముక్కలైపోతాడు. ఎవని మీద ఈ బండ పడుతుందో అతడు నలిగిపోతాడు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్లుగా గ్రహించారు. వాళ్ళు ఆయన్ని బంధించడానికి మార్గాన్ని వెతికారు. కానీ ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకునేవాళ్ళు కనుక వాళ్ళు ప్రజలను చూసి భయపడిపోయారు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మహిమా